హై ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో నేను కొత్త గేమింగ్ ఫోన్ అయితే కొనుక్కున్నాను అనమాట, ఐక్యూ నియో 10. సో ఇప్పుడు మనం దాని యొక్క అన్బాక్సింగ్ చూద్దాం అండ్ అలానే గేమ్ ఇన్స్టాల్ చేసి చూద్దాం అండ్ ఫైనల్గా ఇది వర్తా కాదా అని కూడా కొంచెం డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చూడండి. యాక్చువల్గా నేను తీసుకుంది 8+256GB వేరియంట్ అనమాట. దీని యొక్క కాస్ట్ వచ్చేసి అమెజాన్లో ఎట్ ప్రెజెంట్ సేల్స్ ఉన్నాయి కదా, సో సేల్స్లో అయితే 32,000కి అయితే ఉంది. యాక్చువల్గా ఇది లాంచ్ అయింది కూడా 32,000కే, కానీ సేల్స్ ఉన్నందుకు 34,000 చేసిండు, మళ్ళీ ఆఫర్ అని చెప్పి 32,000 చేసిండు. అండ్ ఫైనల్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇలాంటివి యూజ్ చేస్తే ఇంకొక 2,000 ఆఫర్ అనమాట. సో ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు ఇంకొక 2,000 అనేది డిస్కౌంట్ వచ్చింది. టోటల్గా వచ్చేసి 30,097 రూపీస్ అయింది. 97 ఎక్స్ట్రా ఎందుకంటే ఏదో ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ అంట. సో ఇదనమాట టోటల్ కాస్ట్ అయితే. అండ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. అండ్ నేను తీసుకున్న కలర్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఇంకొకటి టైటానియం కలర్ అంట, ఆ కలర్ కూడా ఉంటుంది. ఆ కలర్ ఏంటంటే కొంచెం క్లాసిక్ లుక్, అంటే జస్ట్ నార్మల్ ఫోన్లో కనిపిస్తుంది అనమాట. కానీ పర్లేదు, ఓకే, అది కూడా బాగుంటుంది క్లాసిక్ లుక్ అయితే. అండ్ నేనైతే ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇంకా మనకు బాక్స్లో వచ్చేసి ఛార్జర్ ఉంటుంది అండ్ వైర్ ఉంటుంది. ఇంక ఇవన్నీ తెలిసిందే కదా బాక్స్ కంటెంట్స్. కానీ ఇంకొకటి ఏంటంటే నాకు బిల్ అయితే రాలేదన్నమాట, కవర్లో కానీ ఎక్కడ కూడా బిల్ రాలేదు. అండ్ అమెజాన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మనకు డౌన్లోడ్ ఇన్వాయిస్ అయితే ఉందన్నమాట. సో అదైతే మీరు ఖచ్చితంగా ఒకవేళ బిల్ కనుక మిస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఐ మీన్ వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసినా సరే వాళ్ళని డౌన్లోడ్ చేసి మీకు పంపించమని చెప్పండి, లేకపోతే 1 ఇయర్ లోపు ఏమైనా ప్రాబ్లం వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకా మనం ఫోన్ని పవర్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆన్ అయితే అయిందనమాట. కానీ ఇంకా ఫోన్ అయితే సెటప్ చేయమంటుంది. సో సెటప్ చేసి బీజిఎంఐ ఎక్కించి అండ్ ఇంకా కొన్ని యాప్స్ ఎక్కించి అప్పుడు వస్తా. సో ఇంకా ఫైనల్గా ఫోన్ సెటప్ చేసిన అండ్ బీజిఎంఐ ఇంకా డిస్కౌంట్ అయితే ఎక్కించిన అనమాట. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కించిన. ప్రపంచం అంతా తలకిందులైనా సరే మనం మాత్రం తెల్లార్లు రీల్స్ చూడాల్సిందే, తప్పదు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. అండ్ ఇంక ఇప్పుడు మనం బీజిఎంఐ అయితే ఓపెన్ చేద్దాం. మనందరికీ ఆల్రెడీ తెలిసిందే, బీజిఎంఐ వచ్చేసి 120 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇంకా మనం ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చూసిందే, కీ బడ్జెట్లో అయితే అన్ని సెగ్మెంట్స్కి న్యాయం చేస్తుంది. కెమెరా, పర్ఫార్మెన్స్, ఇంకా ఇవన్నీ ఇంకా పెద్ద చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 8 Gen 4 + Q1 చిప్ ఉంది కాబట్టి మీరు రోజు నాన్ స్టాప్గా 4 to 5 hours వరకు గేమ్ ఆడినా సరే మీకు సెట్ అవుతుంది అనమాట. అండ్ ప్రతి సీజన్ మీరు సీరియస్గా కాంకర్ పోస్ట్ చేసినా కూడా మీకు సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మీరు రెగ్యులర్గా టోర్నమెంట్ మ్యాచెస్ అట్లాంటివి కూడా ఆడతారు కదా, వాటికి కూడా ఈ సెట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్న వీడియో క్లిప్లో వచ్చేసి మొత్తం దిగుతూ ఉంటే మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయినట్టు ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కదా, అది యాక్చువల్గా రికార్డింగ్ ప్రాబ్లం అనమాట. గేమ్ అయితే చాలా స్మూత్గా ఉంది. కనుక్కోకుండా రికార్డింగ్ చేసే ఫోన్లో స్టోరేజ్ మొత్తం ఫుల్ అయింది అండ్ 30 FPSలో రికార్డ్ అయింది, అందుకే మీకు అట్లా కనిపిస్తుంది. కానీ గేమ్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. ప్లస్ పాయింట్లు అయితే ఇవే, గేమింగ్కి అయితే ది బెస్ట్ మొబైల్ ఎట్ ప్రజెంట్ ఉన్న బడ్జెట్లో అయితే. అండ్ ఇంకా ఇప్పుడు కొన్ని మనం మైనస్ పాయింట్లు అయితే చూద్దాం. సో అందులో ఫస్ట్ది ఏంటంటే డిజైన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కెమెరా కంపార్ట్మెంట్ వచ్చేసి చాలా పెద్దగా ఎత్తుగా పైకి అయితే ఉంది కదా. ఇది కొంతమంది ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుతున్నప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు, అది తప్పదనమాట. ఇంకా అలవాటు కావాలి, లేదంటే ఫోన్ ఉల్టా ఐ మీన్ కెమెరా డిపార్ట్మెంట్ రైట్ సైడ్ వచ్చేటట్లు పట్టుకోవాలి, ఇంకేం చేయలేం. అదొకటి కొంచెం మైనస్ అనిపించింది, కానీ అలవాటు అయితే ఏం కాదు. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే ఫ్రేమ్ డ్రాప్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇన్బిల్ట్ది FPS మీటర్ అయితే ఉంది. అయితే నేను పెట్టింది 120 FPS, కానీ అది చూడండి 110 FPS, 105 FPS, కాకరికి 90కి కూడా డ్రాప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను తిరుగుతున్నది ఇంకా కార్లోనే, ఇంకా ఈవెంట్ సెంటర్లోకి, ఐ మీన్ 40 మంది వచ్చే ఈవెంట్లకు కూడా పోలేదు. ఆఖరికి చూడండి 80 FPS, 75 FPS కూడా డ్రాప్ అయిందనమాట. కానీ ఇట్లా FPS అయితే మనం FPS మీటర్లో చూస్తుంటే డ్రాప్ అవుతున్నట్లు తెలుస్తుంది, కానీ రియల్గా గేమ్ ఆడుతున్నప్పుడు అసలు ఫ్రేమ్ డ్రాప్స్ అయినట్లు ఏం కనిపించదు. ఓన్లీ వాడు చూపించినప్పుడు అట్లయితే చూపిస్తుంది అనమాట. అండ్ మళ్ళీ ఏంటంటే ఎవరు లేకపోతే 120కి వస్తుంది, కానీ అది చాలా రేర్. ఎక్కువగా మాటకి ఏంటంటే 105 లేకపోతే 108, 110 అంతే వస్తుంది అనమాట 120 పెడితే. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి, 90 FPSకి అయితే లాక్ అయిపోతుంది. నేను పెట్టింది 120, కానీ అది 90కి డ్రాప్ అయ్యి అక్కడనే లాక్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అది మాన్స్టర్ మోడ్ ఉంటుంది చూడండి, అది బ్యాలెన్స్డ్కి పెట్టి మళ్ళీ మాన్స్టర్ పెడితే అది పెరిగి 120 అయితే అవుతుంది అనమాట. సో ఇదేంటంటే ఎట్ ప్రజెంట్ 120 FPSకి సపోర్ట్ చేసినా కూడా 90 FPS పెడితే మాత్రమే స్టేబుల్గా అయితే వస్తుంది. సో ఫ్యూచర్ అప్డేట్స్లో ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి. ఇప్పటికే 3-4 నెలలు అయింది ఈ ఫోన్ వచ్చి, ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. మేబీ ఇది బీజిఎంఐ ప్రాబ్లం కూడా అవ్వచ్చు, ఎందుకంటే మన బీజిఎంఐ దరిద్రం గురించి తెలిసిందే కదా. సో వేరే గేమ్స్ టెస్ట్ చేయాలి, కాల్ ఆఫ్ డ్యూటీ ఇంకా పబ్జీ మొబైల్ అట్లా టెస్ట్ చేస్తే తెలుస్తుంది. బీజిఎంఐకి అయితే ఎట్ ప్రజెంట్ ఈ ప్రాబ్లం ఉంది.
కానీ ఇంత ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతున్నా సరే మనం గేమ్ ఆడుతున్నప్పుడు చెప్పినా కదా, కొంచెం కూడా ఎఫ్పిఎస్ అనేది డ్రాప్ అయినట్లయితే నాకు ఎక్కడ కనిపించలేదు, జస్ట్ మీటర్లో అట్లా చూపిస్తుంది అంతే. అండ్ ఫైనల్గా థర్డ్ది ఏంటంటే హీటింగ్ ఇష్యూ. ఇది నిజంగానే ఒక పెద్ద సమస్యనే అనుకోవాలి. ఏంటంటే నేను జస్ట్ 2-3 క్లాసిక్ మ్యాచ్లు అయినా అప్పుడే నాకు చాలా హీట్ అయినట్లు అనిపిస్తుంది. నార్మల్ ఫోన్స్ ఎట్లా హీట్ అవుతాయో అంతే హీట్ అవుతుంది, కానీ ఇది పర్ఫార్మెన్స్ ఫోన్ కదా, తక్కువ హీట్ కావాలి, కానీ అట్లయితే ఉండట్లేదు. అండ్ ఇంకా నేను ఈసారి ఓన్లీ హీటింగ్కి సంబంధించి రివ్యూస్ అయితే చూసిన. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇదే ఫోను ఇదే గేము, లాస్ట్ అప్డేట్లో అయితే హీటింగ్ ఇష్యూస్ లేవంట. ఈ అప్డేట్ వచ్చినాకనే ఈ విధంగా హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయంట. తెలిసిందే కదా, వీడు ల్యాగ్ తగ్గిస్తా అని డప్పు కొట్టుకుంటాడు, కానీ ఉన్నది ఇంకా ఎక్కువ చేస్తాడు అంతే. ఒకవేళ ఫోన్ వల్ల హీటింగ్ వచ్చినా కూడా ఏంటంటే ఫోన్ అప్డేట్స్లో ఏదో ఒక అప్డేట్స్లో సాల్వ్ చేస్తారు. ఇంకా అంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇంకా బీజిఎంఐ అంటే తప్పదు, ఇంకా మన కర్మ అది. సో ఇంతే అనమాట ఈ ఫోన్కి సంబంధించిన గేమింగ్ రివ్యూ అయితే. అండ్ ఫైనల్గా ఈ బడ్జెట్లో కొనొచ్చా లేదా అంటే, ఇన్ కేసు మీలో ఎవరికైనా ఈ స్పోర్ట్స్లో రోజు రెగ్యులర్గా ఆడాలి, టోర్నమెంట్స్ ఆడాలి, రూమ్ మ్యాచెస్ ఆడాలి, ఇప్పుడు కాకపోయినా ఒక 1 year లేకపోతే 2 years తర్వాత ఈ స్పోర్ట్స్లో జాయిన్ అవుతా అంటే నేనైతే తీసుకోవద్దనే చెప్తాను. ఒకవేళ మీరు రెగ్యులర్గా గేమ్ ఆడతారు, లైక్ క్లాసిక్ మ్యాచెస్, కాంకరర్ పుష్, లేకపోతే అప్పుడప్పుడు చిన్న రూమ్ మ్యాచెస్ అట్లాంటివి ఆడుతుంటారు చూడండి, అంటే చిన్న రూమ్ మ్యాచెస్ కాకపోయినా ఓకే, రెగ్యులర్గా రూమ్ మ్యాచెస్ అన్నా సరే తీసుకోవచ్చు. ఇంకా పోనీ ఈ బడ్జెట్లో ఇంకేమైనా వేరే ఫోన్ ఉంటుందా అంటే, ఒకటి పోకో F7 ఉంటుంది, అండ్ ఇంకొకటి అదేదో ఒప్పోది లోపల భూశేఖరం అదే ఫ్యాన్ లాగా ఏదో తిరుగుతూ ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు అనమాట. సేమ్ రేంజ్లో అయితే ఉంటాయి. ఆ ఒప్పోది అయితే నాకు నమ్మకం లేదు, ఆ ఫ్యాన్ ఏదో రోజు చెడిపోతే మళ్ళీ కష్టము. కానీ ఇంకొకటి గేమ్ ఫీచర్స్లో ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది కదా, ఐ మీన్ 144 FPS వస్తుంది కదా, చాలామంది అది పెట్టుకొని ఆడితే సరిపోతుంది అనుకుంటారు. అదైతే అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే ఎట్ ప్రజెంట్ 120 FPS చక్కగా వస్తలేదు కదా, మీరు 144 పెట్టి విజువల్ ఎన్హాన్స్మెంట్లు అవన్నీ పెట్టిరు అనుకోండి, మీ ప్రాసెసర్ మీదనే ఎక్కువ లోడ్ పడుతుంది. లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ ఫోన్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. నేను చెప్పినట్లు ఏంటంటే ఓన్లీ 90 FPSలో పెట్టి ఆడండి, స్మూత్గా బాగుంటుంది.